హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా 30,000 మంది చూస్తున్నారు రోజు. రెగ్యులర్గా 30,000 మంది అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. కనీసం అందులో సగం మంది అంటే 15,000 మంది లైక్ చేయొచ్చు. కొన్ని మిగిలిన సగం మంది జర్నీలో ఉంటారు, లేదంటే టీవీలో చూస్తారు, లేదా ఏదో పనులు చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ చూస్తారు అనుకున్నా. మిగిలిన వాళ్ళు మొబైల్లోనే చూస్తారు కదా. మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి, అది నా సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ షేర్ చేయండి. సో వరి బదులు పప్పు ధాన్యాలు వేయమని ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఎల్నినో నేపథ్యంలో ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. అందుకే వర్షాధార పంటల సాగు ప్రోత్సాహం, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి, లేదంటే గడ్డు పరిస్థితులు తప్పవు. ఎల్నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ. జూన్ వచ్చింది, ఖరీఫ్ మొదలైంది, ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాగునీటిని పొదుపుగా ఉపయోగించుకోకుంటే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడి పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వరికి ఎక్కువ నీరు అవసరం. ఈ నేపథ్యంలో బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల సాగు చేయించాలని నిర్ణయించారన్నమాట. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 86,000 ఎకరాలను గుర్తించారు. ఇందులో నంద్యాలలో 34,000 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 31,335 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇట్లా కాలువల పరిధిలో వరి సాగు చేసే ప్రాంతాల్లో కూడా పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటలు వేయిస్తారంట. కాలువల పరిధిలో ఎన్ఎస్పి, నాగార్జున సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ కాలువల పరిధిలో ఉంటాయి కదా, అక్కడ కూడా పప్పు ధాన్యాలు, నూనె గింజలు వేయడానికి వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. ఇది ఈనాడులో బ్యానర్లో రాశారు. మంచి వార్త, వ్యవసాయ ప్రాధాన్య వార్త ఖరీఫ్ నేపథ్యంలో. ఇక సుప్రీంకోర్టుకు 5 జడ్జీలు నియమితులయ్యారు కదా. సో వాళ్ళందరూ నిన్న బాధ్యతలు స్వీకరించారు. సిజేఐ వారి చేత ప్రమాణం చేయించారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో నవనిర్మాణ సంకల్ప సభ పెట్టాల్సి ఉంది, కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. జనసేన పార్టీ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో అనుకోకుండా ఆ సభను రద్దు చేసి నిన్న సాయంత్రం జూబ్లీ హిల్స్లో తన నివాసంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక అంశాలు మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశాన్ని ఇండైరెక్ట్గా చెప్పారు. అలాగే అక్కడ కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాకూడదు, ఆంధ్ర ప్రాంతం వాడు, ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి అని అనడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సో ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం, ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా, తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది, ఆంధ్రాలోనే అధికారం కోరుకోని వాడిని ఇక్కడ ఎందుకు కోరుకుంటా, జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకల జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఆయన ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ గట్టిగా వార్నింగ్లు ఇస్తూ ఒక రకంగా, మరోవైపు తెలంగాణలో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, తెలంగాణలో కూడా జనసేన ఉంటుంది, నేను ఎక్కడ కూడా తిరుగుతాను, నన్ను తిరగొద్దడానికి మీరెవరు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పారు. సో ఈ అంశాలు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా చూసే ఉంటారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం ఎంతో హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడితే సహించదు, తెలంగాణ పాకిస్తానా లేక పాలస్తీనా, మీ బెదిరింపులకు భయపడాలా, ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా, రాహుల్ ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలుత జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సంకల్ప సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీ హిల్స్లోని తన ఇంటి బయట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి కాసేపు మాట్లాడి రివ్యూ చేసి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఇక ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఉంది కదా, ఆ నేపథ్యంలో నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అండ్ కీలక నాయకులకు ఒక శిక్షణ కార్యక్రమం జరిగింది. సో సార్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, వైసీపీ వాళ్ళు కుట్రలు చేసి మన ఓట్లు తొలగించే అవకాశం ఉంది అని టీడీపీ అధినేత చంద్రబాబు గారు అక్కడ నాయకులకు ఉద్బోధ చేస్తూ, మీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండండి, వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తారు, అండ్ బూత్ లెవెల్ నుంచి కూడా ఎన్డీఏ పక్ష నాయకులతో, జనసేన బీజేపీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమన్వయం చేసుకోండి, వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అని చెప్పారు. అప్రమత్తంగా ఉండండి, మన ఓట్లు తీయించేందుకు గొడ్డల పార్టీ యత్నిస్తుంది. పాపం ఈయన వైసీపీ అండం మానేశారు, గొడ్డల పార్టీయే ఇంకా
ప్రతి స్థాయిలో జనసేన భాజపాలతో కలిసే వెళ్ళాలి. 4న ఎన్డీఏ పార్టీలతో ప్రత్యేక సమావేశం. రాష్ట్రం నుంచి నియోజకవర్గం వరకు సమన్వయ కమిటీలు. సర్పై శిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. అలాగే సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్లో చోటు చేసుకున్న అవకతవకలు ఉన్నాయి కదా. సో ఒక పెద్ద గందరగోళం జరిగింది. ఇందులో చాలా అవినీతి కూడా జరిగినట్టు చెప్తున్నారు. ఒక హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ గతంలో కూడా ఇదే పొరపాట్లు చేసింది. వారిని బ్లాక్లో పెట్టారు. అయినా సరే అదే సంస్థ పేరు మార్చుకొని మళ్ళీ వచ్చి సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలో తలదూర్చి ఆ కాంట్రాక్ట్ తీసుకుంది. వాళ్ళు మళ్ళీ అవే తరహా తప్పులు చేయడంతో సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు ప్రతి నలుగురిలో ఒకరికి అన్యాయం జరిగింది. ప్రతి 1,00,000 మందిలో 25,000 మందికి అన్యాయం జరిగింది. అలా దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఉన్నారు. సో దీని మీద కేంద్రం సీరియస్ అయ్యి సిబిఎస్ఈ చైర్మన్ అండ్ కార్యదర్శి మీదని బదిలీ చేశారు. ఓఎస్ఎం అవకతవకలపై కేంద్రం చర్యలు, సంస్థ ఎంపికల అక్రమాలపై విచారణ కమిటీ, రీవాల్యుయేషన్ కోసం తెరుచుకున్న పోర్టల్ 2 నిమిషాల్లోనే 12 లక్షల హిట్లు వచ్చాయంట. మాల్వేర్తో 1,00,000 సైబర్ దాడులు. సో దీని మీద అక్రమాల మీద విచారణకు కమిటీ కూడా వేశారు. మరోవైపు విద్యార్థులు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా పోర్టల్ను ఓపెన్ చేశారు. పోర్టల్ను తెరిచిన 2 నిమిషాల్లోనే 15 లక్షల వ్యూస్ 15 లక్షల మంది రావడంతో మళ్ళీ అది మాల్వేర్ దాడి జరిగిందన్న దాని మీద. సో ఇవన్నీ కీలక అంశాలు కదా. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, బెదిరిస్తే భయపడినా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని, బెదిరిస్తే బెదిరింపులకు జనసేన భయపడదు. తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగీరా? తెలంగాణలో కూడా దేశంలో అంతర్భాగమే. ఇంకెన్నాళ్ళు విద్వేషాలు రెచ్చగొడతారు? అన్నిటికీ ఆంధ్రవాడే కారణమా? ఒకరి కుట్రపూరిత విశ్లేషణ వల్లే అసలు గొడవ. ఇష్టానుసారం మాట్లాడితే భయపడాలా? తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది. కేసీఆర్ పార్టీని ఏపీలో పెడితే స్వాగతించాం. ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, రాహుల్ వైనాడులో పోటీ చేయవచ్చు, నేను తెలంగాణలో పర్యటించకూడదా? ఉప ముఖ్యమంత్రి పవన్ సూటి ప్రశ్నలు. హైదరాబాద్లో విలేకరుల సమావేశం. హైవేకు బూర్గుల పేరు పెట్టాలని ప్రతిపాదన. ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుపై ప్రకటన. సో ఇకపై ఇక్కడ చూడండి, ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వం కోమటిరెడ్డి. ఇది మరీ వింత. నిజంగా చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు అక్కడ హైదరాబాద్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తే, హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో కార్యకలాపాలు మానుకుంటే హైదరాబాద్ ఆదాయం ఎంత పడిపోతుందో తెలుసా? మోర్ దెన్ 70% ఆదాయం హైదరాబాద్ కోల్పోద్ది. అక్కడ ఐటీ సంస్థలు, అక్కడ నిర్మాణ సంస్థలు, అక్కడ అనేక విభాగాల్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువ. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఆంధ్ర తెలంగాణ అనే గొడవ మధ్యలో లేదు కదా. సో కాబట్టి దశాబ్దాల తరబడి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇప్పుడు జిఎంఆర్ ఉంది, ఆంధ్ర వాడితే కదా. సో అతిపెద్ద సంస్థ. నాకు తెలిసి మేఘా కూడా ఆంధ్ర వాళ్ళదే కదా. మరి మేఘాకి ఎందుకు తెలంగాణలో అతిపెద్ద కాంట్రాక్టులు ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోలేదా? సో ఆంధ్ర వాళ్ళు లంచాలు ఇవ్వాలి, వాళ్ళకి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవాలి. మరీ విడ్డూరంగా అనిపిస్తుంది ఒక్కోసారి. తెలంగాణ రాజకీయ పార్టీ నాయకుల మాటలు ఒక్కోసారి మరీ విడ్డూరంగా వింతగా అనిపిస్తాయి. వీళ్ళకి అసలు మైండ్ ఉందా లేదా అనిపిస్తుంది అనమాట. ప్రతిదానికి ప్రాంతీయ విద్వేషాలు, ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ మీద యాడవడం అది కరెక్ట్ కాదు. ఇక 2 ఏళ్ల పాలనపై ప్రచార భేరీ. 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సైకిల్పై ఇంటింటికి. చిన్న పాముదైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డల పార్టీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి. సైకిల్ పవర్ చూపుదాం, ప్రజలకు చేరువవుదాం. 1 టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు. గొప్పగా పని చేయకుండా తప్పులు అయితే చేయొద్దు. సర్పై అవగాహన పెంచుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండాలి. కూటమి పార్టీలతో సమన్వయానికి యాక్షన్ ప్లాన్. రేపు 3 పార్టీల సమన్వయ భేటీ, పార్టీ నేతలతో సీఎం. సో 2 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అంట సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి చెప్తారంట. సో ఇతర అంశాలు మళ్ళీ చూద్దాంలే. ఇక కొత్త పార్టీ వైపే అన్నామలై మొగ్గు. నేడో రేపో నిర్ణయం వెల్లడించే అవకాశం. భాజపా జాతీయ అధ్యక్షుడికి రాజీనామా లేఖ సమర్పణ. సో అన్నామలై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆయన బీజేపీని వీడారు. కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
సెప్టెంబర్లో ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు, లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆయన తన అనుచరులకు కూడా సంకేతాలు ఇచ్చారు. తన అనుచరులు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా తమిళనాడులో తటస్థ శక్తులను కలుపుకొని వెళ్లేందుకు ఆయన రజనీకాంత్ గారిని ఇంకా కొంతమందిని కలుస్తున్నారు. ఆ ఒప్పంద అధ్యాపకులను ప్రస్తుతం పోస్టుల్లోనే కొనసాగించండి. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు హైకోర్టు ఆదేశం. కొత్త అభ్యర్థుల నియామకంలో ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందే. మధ్యంతర ఉత్తర్వులు జారీ. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ కోర్టును ఆశ్రయించిన ఒప్పంద అధ్యాపకులను ప్రస్తుతం పనిచేస్తున్న శాంక్షన్ పోస్టుల్లోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలల ప్రిన్సిపల్ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు శాశ్వత ప్రాతిపదికన ఖాళీల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు లేదా నియమించినప్పుడు ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఒప్పంద అధ్యాపకులు తేల్చి చెప్పింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వ్యాజ్యంలో ప్రస్తుత పిటిషనర్ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా వస్తారు. సో కర్ణాటకలో ఇంకో 2 ఏళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒక టీం, పొలిటికల్ టీంతోనే ఆయన క్యాబినెట్ కూడా ఉండబోతోందన్నమాట. అలాగే లాటరైట్ పెండింగ్ లీజుల మంజూరుకు అవకాశం ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం చంద్రబాబు లేఖ. లాటరైట్ కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేసి లీజుల మంజూరుకు 2 ఏళ్ల గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. లాటరైట్ ఖనిజం వర్గీకరణలో కేంద్రం చేసిన మార్పులతో పెండింగ్లో ఉన్న లీజు దరఖాస్తులు అన్ని విధాలా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు. పుష్కరాల వస్తువులు గోదావరి ప్రాంత ఆస్తులుగా మారాలి. సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు. 24 నుంచి కౌంట్డౌన్ మొదలు. సమీక్షలో సీఎం చంద్రబాబు. సో పుష్కరాలు, గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఘాట్లు ఏర్పాటు కానీ, అక్కడ మౌలిక వస్తువుల కల్పన కానీ, సో పుష్కరాల ఏర్పాట్ల మీద ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక దశలో రివ్యూ చేశారు. అండ్ ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు కూడా రివ్యూ చేస్తూ ఒక కౌంట్డౌన్ పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి, నిధులన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పారనమాట. అలాగే రష్యా మంత్రి నారా లోకేష్ గారు రష్యా వెళ్ళారు. రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ మాస్కో చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేష్ గిరి అండ్ ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒకటే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది తెలుగు వాళ్ళందరూ ఒకటే అని. కానీ తెలంగాణలో కొంతమందికి ఉండట్లా. తెలంగాణ వాళ్ళకు కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలామంది ఉన్నారు ఆ సమైక్యత భావజాలం ఉన్నవాళ్ళు. కానీ రాజకీయ నాయకులే వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ సెంటిమెంట్స్ కోసం ఆ తెలంగాణ ఆంధ్రాని రెచ్చగొడతారనమాట, విభజిస్తారు. ఇక ఐటీఐ విద్యార్థులకు మహర్దశ. పిఎం సేతు పథకంతో 83 ఐటీఐల అభివృద్ధికి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐలు, సాధారణంగా ఐటీఐ విద్య అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ అంత ప్రాముఖ్యత ఉండదు, చాలా తక్కువ మంది తీసుకుంటారు. సో ఇక మీదట ఐటీఐ మీద ఫోకస్ పెట్టేలాగా, ఇంట్రెస్ట్ ఉండేలాగా, విద్యార్థులకు మహర్దశ వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం పిఎం సేతు అనే పథకం ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దానిలో భాగంగా రాష్ట్రంలో 83 ఐటీఐలను అభివృద్ధి చేయబోతున్నారు. అండ్ ఐటీఐలో చేరే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఇమీడియట్ జాబ్ వచ్చేలాగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దీనికి ఆర్సిలర్ మిత్తల్ కూడా కొంత సహకారం ఇవ్వబోతోంది. అనంతపురం సిఐ నోట మురికి మాటలు. వ్యాపారిపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషణ. క్రిప్టో కరెన్సీ పేరిట 10 కోట్లు వసూలు. ముందే కూడబలుక్కొని వస్తున్నారు. ఎన్ని గంటలు విచారించినా అందరిది ఒకే తరహా సమాధానం. జగన్ పిఏ కేఎన్ఆర్, ఆయన బినామీ శివశంకర్ రెడ్డి, ఉస్మాన్లదే అదే తీరు. మీరు అడుగుతున్న ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల గురించి నాకేమీ తెలియదు, గుర్తులేదు, మీకేమైనా వివరాలు కావాలంటే మా ఆడిటర్ని అడగండి. మీరు అడుగుతున్న ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు మా క్లయింట్కు ఎలాంటి సంబంధము లేదు, మీ ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వలేము, రికార్డులు చూసి చెప్తాం కేఎన్ఆర్ ఆడిటర్లు.
కేఎన్ఆర్ నేను కమలాపురంలో కలిసి చదువుకున్నా, అంతకుమించి అతనితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఆర్థిక లావాదేవీలు అసలే లేవు, నేను చాలా పేదోడిని. పుత్తా శివశంకర్ రెడ్డి మరి చాలా పేదోడు అయినప్పుడు అతని పేరుతో కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి? దానికి నాకు తెలియదు, గుర్తులేదు. మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటాలు అమ్మేశామంటే ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో కేఎన్ఆర్ 4.5 కోట్లకు 51% వాటా కొని మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించారు. ఆ సొమ్మంతా ఖాతాలకే మళ్లించారు. లక్కీ హ్యూండై షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్. ఇలా అందరూ కూడా కేఎన్ఆర్ గారు, ఆయన బినామీలు, ఆయన ఆడిటర్లు అందరూ కూడబలుక్కొని వస్తున్నారు. సిట్కి సహకరించట్లేదు విచారణకు. ఏమడిగినా సరే మాకు తెలీదు, గుర్తులేదని అంటున్నారు. అప్పటికీ సిట్ అధికారులు వీళ్ళ బ్యాంకు లావాదేవీలు, వీళ్ళ ఐటీ రిటర్న్స్, వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు, వీళ్ళ ట్రాన్సాక్షన్స్, వీళ్ళ కొనుగోలు చేసిన ఆస్తుల డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని అడుగుతున్నా సరే మాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అదే చెప్తున్నారు. చివరికి ఫోన్ ఓపెన్ చేయాలన్నా ఫోన్ పాస్వర్డ్ కూడా మర్చిపోయాము అని చెప్తున్నారంట. సో అది మనీ లాండరింగ్ భారీగా జరిగిందని అనుకుంటున్నారు. అండ్ కేఎన్ఆర్ గారి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంట. కేఎన్ఆర్ ఖాతాల్లో కోట్ల వర్షం, భార్య బామ్మర్ది బినామీల ఖాతాల్లో జమ. అన్ని కోట్లు ఎవరు ఎందుకు ఇచ్చినట్టు లింకులు పరిశీలిస్తున్న సిట్ అధికారులు. ఖాతాల శోధనకు 9 బృందాలు, లక్షల్లో వచ్చిపడిన సొమ్ములు, అలాంటి లావాదేవీలు వందల వేలల్లోనే, మొత్తంగా కోట్ల రూపాయల వర్షం. ఇదంతా మాజీ సీఎం జగన్ పిఎఫ్ కేఎన్ఆర్ దందాల వ్యవహారం. ఆయన భార్య బామ్మర్ది బినామీల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. దీంతో ఆయా ఖాతాల పరిశీలనకు సిట్ 9 ప్రత్యేక బృందాలను నియమించిందంట. 5 ఏళ్లలో 2019 నుంచి 2024 మధ్యలో కేఎన్ఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బినామీలు, వాళ్ళ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పరిశీలించడానికి సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందంటే చూసుకోండి. సో ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది, ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఈయనకి ఎందుకు ఇచ్చారు, ఈ అమౌంట్తో వీళ్ళు ఏమేమి కొన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి కొనుగోలు చేశారు, ఇలా 100 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటన్నింటినీ కూడా సిట్ గట్టిగా పరిశీలిస్తోంది. సరుకు సిద్ధమవుదాం. 24 ఏళ్ల తర్వాత ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదిక ప్రస్తుత జాబితా పరిశీలన. సో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు కదా, ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు కదా. మన రాష్ట్రంలో జరగబోతోంది. అందరూ ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉండండి, బిఎల్ఓలతో టచ్లో ఉండండి. మీ ఓటర్ల జాబితాలో మీ పేరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఫామ్ ఫిలప్ చేసుకొని మొత్తం ప్రక్రియ అయిపోయిన తర్వాత మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ప్రకాశంలో ఇనుము శుద్ధి కర్మాగారం రాబోతుందంటండి. ఏపీఎండీసీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న జేఎస్డబ్ల్యూ 1230 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదన అంట. 1230 కోట్ల పెట్టుబడితో జిందాల్ సౌత్ వెస్ట్ జేఎస్డబ్ల్యూ పరిశ్రమ, స్టీల్ పరిశ్రమ ప్రకాశం జిల్లాలో ఇనుము శుద్ధి కర్మాగారం ప్రకాశం జిల్లా కొనిజేడు, మర్లపాడు దగ్గర ఏర్పాటు చేయబోతుందంట. ఈ ప్రాజెక్టు వలన సుమారుగా 155 మందికి ప్రత్యక్ష ఉపాధి, లాజిస్టిక్స్, ముడిసరుకు రవాణా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో మరికొంత ఒక 200-300 మందికి ఇంకా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ట్యాక్స్లు అవి కలిసి వస్తాయన్నమాట. ఇక జూలై 15లోగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక. ఈ నెల 20 నుంచి కుటుంబ సమగ్ర సర్వే వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన. పంచాయతీ కార్యదర్శులకు జిల్లాల కేటాయింపై కమిషనర్ కార్యాలయం. భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన సమీకరణలో అవకాశం. పెనుమాక గ్రామ సభలో సిఆర్డీఏ అధికారులు. మర్చిపోయా, యాక్చువల్లీ నిన్న రాజధాని ప్రాంత రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అక్కడ నాకేమనిపించిందంటే రెండు వైపులు మనం నాణ్యానికి 2 కోణాలు చూడాలి యాక్చువల్లీ. సో రాజధాని ప్రాంత రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అంటే రాజధాని అమరావతి వద్దు అని చెప్పి అసలు ఈ ప్రాంత రైతులే కాదు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అవమానించి వాళ్ళ మీద కేసులు పెట్టి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఈ రైతులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రైతులు మళ్ళీ వెళ్ళి కలిశారు అంటే ఏదో గొర్రె కషాయాన్ని నమ్ముతుందేమో అని అనిపించింది. కానీ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు, వాళ్ళకి రాయితీలు టైంకి ఇవ్వకపోవడం, భూసేకరణలో మరీ మొండిగా వెళ్తుండడం, భూ సమీకరణలో ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఆప్షన్స్ చూడకపోవడం, అండ్ అందులో కొన్ని రాజకీయ కారణాలతో వైసీపీ వాళ్ళు ఈ రైతులందరినీ రెచ్చగొట్టడం, ఈ కారణంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓ పెద్ద రాజకీయ పోరాటం చేసినట్టు.
మా భూములు ఇవ్వం. రాజధాని ప్రాంత రైతులు స్పష్టీకరణ. 4 ఊర్లోళ్ళు 4 ఊర్లో కూడా పెనుమాక మొదటి నుంచి 2015 నుంచి పెనుమాక రాజధానికి వ్యతిరేకమే. అక్కడ వైసీపీ స్ట్రాంగ్ ఏరియా ఉంది అక్కడ. అండ్ ఉండవల్లిలో కొంతమంది. రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. పచ్చని పంటలు పండే పొలాలను లాక్కుండా ఉంది. మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ఫ్లాట్లు వేస్తుంది. లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తుంది. పొలాలన్నింటినీ చెరువుల్లో తవ్వేస్తుంది. తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేము ఎలా బతకాలి? మాకు మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది. చంద్రబాబు తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. చంద్రబాబు లోకేష్ మా గోడు వినిపించుకోలేదు. అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ను కలిశాం. సో ఇక్కడ అసలు రాజధానే వద్దు, అమరావతి వద్దు, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు రైతులే కాదు, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక సామాజిక వర్గం వాళ్ళు అమరావతి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రైతులు కలిశారు అంటే అభ్యంతరకరమే. కానీ అక్కడ ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకొని వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళతో 1-2 సార్లు మాట్లాడుకొని ఇస్తే బెటరు. అందులో ఎవరైనా రాజకీయ ఆలోచనలతో ఉంటే వాళ్ళని వరకు పక్కన పెట్టాలి. ఇక్కడ ప్రభుత్వం కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాలి ఇష్యూని. సో అమరావతి రైతులకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అండగా ఉంటాడంటే ఈయన అండగా ఉండడం అంటే ఏంటి? అమరావతి వద్దు, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించడమా? ఇప్పుడు అండగా ఉంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మావిగన్న అంటారు. సరే, తర్వాత తొలి సంతకం మోసం గురు. ఇక డిఎస్సి మీద వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉన్నారు 10 రోజుల నుంచి కూడా. రోజుకొక వార్త రాస్తున్నారు. ఒకరోజు పేపర్ లీక్ అయిందంటారు, ఇంకో రోజేమో ఆ లోపల పనిచేస్తున్న అభ్యర్థికి హైయెస్ట్ ర్యాంక్ వచ్చిందంటారు, ఇంకోసారేమో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయంటారు. ఇలా రకరకాల రోజుకోటి రాస్తూనే ఉన్నారు. ఈరోజేమో తొలి సంతకం మోసం గురు. బోటకంగా మారిపోయిన డిఎస్సి 2025 నష్టపోయిన రిజర్వ్డ్ అభ్యర్థులు హారిజంటల్ రిజర్వేషన్ అమల్లోనూ ఉల్లంఘన, జీవో నెంబర్ 77ను పాటించడమైన మెరిట్పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా? నాకు అర్థం కావట్లా. సాక్షిలో వార్తలు రాయడానికో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేయడానికో, లేదంటే కలెక్టరేట్ల దగ్గర గొడవలు చేయడానికో కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకి ఎందుకు వెళ్ళట్లా? కోర్టు పాట్మని లెంపకాయ కొడుతుందని భయమేమో. అప్పుడుతో ఇంక వీళ్ళు గొడవలు చేయడానికి ఏముండదు. వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదంటే కోర్టు ఒకవేళ వీళ్ళకి వ్యతిరేక తీర్పు ఇచ్చింది అనుకోండి, వీళ్ళు ఇంక రాజకీయం చేయడానికి, గొడవ చేయడానికి, వార్తలు రాయడానికి ఏమి ఉండదు ఇంకా ఇష్యూ. కోర్టు చెప్పేస్తుంది కదా. సో అలా అందుకే వీళ్ళు కోర్టుకి వెళ్ళట్లా. కోర్టుకి వెళ్ళకుండా ఈ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. దారుణాలను దాచేసి బాధితులపై దుష్ప్రచారం. చాలా పెద్ద బ్లఫ్ గేమ్, బ్లేమ్ గేమ్ అనమాట వైసీపీ వాళ్ళు. కళ్ళెదురుగా రాస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయండి. బాబు మరో 4,400 కోట్ల అప్పు. బాబు సర్కార్ రుణం మొత్తం 3,47,995 కోట్లు అంట. అమ్మ. బీజేపీకి అన్నామలై బై బై. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చెప్పుకున్నదే. ఇక కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం, అది కూడా చెప్పుకున్నదే. టీఎంసీ పార్టీ పాపం చీలిపోయిందండి. నిన్న మమతా బెనర్జీ గారు ఒక ధర్నా చేస్తే దానికి 6 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఒక 60 మంది ఎమ్మెల్యేలు ఆమెకు అందుబాటులో ఉండట్లా. పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వట్లా. సో టీఎంసీ పార్టీ ఇంకా ఫ్యూచర్ కష్టమే. ఎందుకంటే 15 ఏళ్ళు అధికారంలో ఉండటంతో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, ఈ బీజేపీ వాళ్ళు వాళ్ళ మీదకి రాకుండా ఉండడానికి బీజేపీతో ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయారు ఆ ఎమ్మెల్యేలు అందరూ. రెండేళ్ల పాలన కానుక మరో 4,400 కోట్ల అప్పు. చేస్తారు అప్పులు. నా కొడుకు బతికున్నాడా చంపేశారా? చంపేస్తానని సీఏ నాగరాజ్ చెప్పారు. మార్చిలో కూడా చూసి వచ్చా. బతికుంటే కోర్టులో హాజరుపరచండి, చంపేస్తే శవాన్ని ఇవ్వండి. విజయవాడ కృష్ణలంక పోలీసులను అభ్యర్థించిన ఒక తల్లి. న్యాయవాదులతో కలిసి బీబీఏ కార్యాలయం వద్ద ధర్నా. అమ్మ పాపం. ఇక చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు పాట విడుదల. నోరు అదుపులో పెట్టుకోకపోతే నష్టమే. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించండి. సార్పై వర్క్షాప్లో సీఎం చంద్రబాబు. కమిషన్ల పంచు, ధరల దంచు. వైద్య పరికరాల కొను గోల్మాల్. వైద్యారోగ్య శాఖలో భారీ కుంభకోణం. ఎంఎస్ఐడిసి నుంచి నేతల వరకు వసూళ్ల పర్వం. ఇది జరుగుతుంది. ఎంఎస్ఐడిసి మెడికల్ ఎక్విప్మెంట్స్ కొనడము, ఇవన్నీ కూడా చాలా భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయి. కమిషన్లు 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తే అందులో 25 లక్షలు 25 లక్షల వరకు కమిషన్లు తీసుకుంటున్నారు. అది మొదటి నుంచే అన్ని పత్రికల్లో వస్తున్నదే. కానీ
ప్రభుత్వ చేతగానితనం అనమాట. అవకతవకలు ఇంకా జరుగుతుంటాం. కళ్ళు ఎదురుగా అక్రమాలు జరుగుతున్నా వీళ్ళని కంట్రోల్ చేయట్లే. షిరిడీ సాయినే కంట్రోల్ చేయట్లేదు, ఇంక వీళ్ళేం కంట్రోల్ చేస్తారులే. కానీ ఇక సిబిఎస్ఈ చైర్మన్ సెక్రటరీ వేట్ చెప్పుకున్నాం, బీజేపీకి అన్నామలై గుడ్ బై చెప్పుకున్నాం. మందు బాటిల్ సైజు మారుతుందంటండి. ఇప్పుడు వరకు మనకి క్వార్టర్ బాటిల్, తర్వాత హాఫ్, ఫుల్ ఉన్నాయి కదా, అంటే 180 ml, తర్వాత 360 ml అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా 150 ml, 200 ml సీసాలు కూడా వస్తున్నాయంట. గోవాలో మద్యం దుకాణాల్లో 60 ml ఉంటాయి, 90 ml ఉంటాయి, చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా 150 ml, 200 ml సీసాలు కూడా వస్తున్నాయంట. రూల్స్ సవరిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ఒక కేసులో ఎన్నెన్ని సీసాలు ఉండాలో కూడా ఖరారు చేశారంట. అంతా ఆన్లైన్ మాయ. ఎక్కడ భూ సమస్యలు అక్కడే. సర్కార్కేమో ఫీల్ గుడ్ నివేదికలు, పరిష్కారం పైనుంచి ఆదేశాలు ఫుల్, కింది స్థాయి ఆచరణ మాత్రం నిల్. గత జగన్ ప్రభుత్వ రీసర్వేలో 1.0తో వచ్చిన పిటిషన్లు 8.75 లక్షలు, 4 లక్షలు దరఖాస్తులు తెరవనే లేదు, మిగిలిన సింహభాగం పెండింగ్. సో రెవెన్యూలో ఈ భూ సమస్యలు, ఆన్లైన్ రీసర్వే ఆ వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదు. దాన్ని ఆంధ్రజ్యోతిలో పెద్దగా రాశారు. అండ్ ఇక 180 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. భారత్లో పసపై విదేశీయుల నిబంధనలు సవరణ. సిబిఎస్ఈ చైర్మన్ సెక్రటరీ మీద వేటు. నెతన్యాహుపై ట్రంప్ గుస్సా. లెబనాన్ మీద దాడులను ప్రస్తావిస్తూ బూతులు లంకించుకున్న అమెరికా అధ్యక్షుడు. లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఏకంగా బూతులు లంకించుకున్నారు. పిచ్చోళ్ళ వ్యవహరిస్తున్నావు, నిన్ను అందరూ అసహించుకుంటున్నారు, నీ వల్ల ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు, నేనే కనుక లేకపోతే జైల్లో ఉండేవాడివి అంటూ రంకులు వేశారండి. సో లెబనాన్ మీద భారీ ఎత్తున బాంబు దాడులు చేస్తోంది. అలా చెయ్యకుండా ఉండమని ఆల్రెడీ అమెరికా చెప్పినా ఇజ్రాయెల్ వినట్లేదు. ఇక ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం, 22 మంది మృతి. సుప్రీంకోర్టు కొత్తగా 5 జడ్జీలు. 5 రోజుల్లో 30,000 మంది మృతి. మండిపోతున్న ఉత్తర, తూర్పు, మధ్య భారతం 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. సో 5 రోజుల్లో 30,000 మంది మరణించారంటండి వడగాడ్పుల కారణంగా. ఇక 114 రాఫెల్స్ కావాలి. ఫ్రాన్స్కు LOR జారీ చేసిన భారత్. ఒప్పందంపై చర్చించేందుకు ఫ్రాన్స్ వెళ్లిన IAS చీఫ్. భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు పడింది. భారత్ వాయుసేన కోసం 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్కు అభ్యర్థించిన పత్రం జారీ చేసింది. సో మొత్తం 3.25 లక్షల కోట్ల విలువైన భారీ ఒప్పందం అంటది. ఆంధ్రప్రభ చూసుకుంటే మమ్మల్ని ఆపేది ఎవరో గొడ్డల పార్టీ కుట్రలో చెప్పుకున్నవే. రాజధాని రహదారులపై CRRI అధ్యయనం. LPS జోన్లో 2 రోజుల పర్యటన, ADC డిజైన్లు, ప్రణాళికలు పరిశీలన అంటండి. ఇక నేను లేకుంటే నువ్వు అవుట్. ట్రంప్ రష్యా చేరుకున్న మంత్రి లోకేష్, రైతుల భూములను సిబిఎస్ఈ చైర్మన్గా, కొత్త చైర్మన్గా సీతారాం, కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్, ఇవన్నీ చెప్పుకున్నాయి. సో ఇవి న్యూస్ పేపర్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈరోజు బాగా జలుబు, దగ్గు, చెప్పడమే మాట్లాడటమే కష్టంగా మారింది. కానీ ఏదో అలా చివరి వరకు లాక్కొచ్చాను. మధ్య మధ్యలో దగ్గాను, అదంతా కూడా కట్ చేసి రిలీజ్ చేస్తున్నా.